చాలా మంది మాట్లాడుతుంటారు, క్రీస్తుని నమ్మకపోతే నరకంలో వేసేస్తాడంట కదా. క్రీస్తుని నమ్మకపోతే, దేవుని నమ్మకపోతే నరకంలో వేసేస్తాడంట కదా దేవుడు. నరకంలో వేయడు దేవుడు. నరకంలో వేసేవాడైతే ప్రేమించడం ఎందుకండి? నరకంలో వేసేవాడైతే ఈ భూమి మీదకి పాపిగుల గురించి క్రీస్తుని పంపించవలసిన పని లేదు. క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించడానికి గల కారణం ఏంటి తెలుసా? పాపిని ప్రేమించాడు, పాపం వాళ్ళ నుంచి తీసేయమని పంపించాడంటే తెలుసా? పాపిని ప్రేమించి పాపాన్ని వాడి దగ్గర నుంచి దూరం చేయమని చెప్పాడు. పాపం చేసిన వాడు అందరినీ చంపుకుంటా పోవాలంటే ప్రపంచం మీద ఎవడో బ్రతకడం ఎందుకు అని అడిగితే మనం ఎన్నో కొన్ని శ్లోకాలు విన్నాం. అది చెప్పుకోవడం కాదు కానీ విన్నాం చాలా. పాపుల్ని సంహరించాలి. పాపుని సంహరిస్తే పాపం చేయలేని ఎవడున్నాడు? ఉన్నాడా పాపం చేయలేని వాడు? లేడు. అందరిని చంపుకుంటానే వెళ్ళిపోవాలి, చెప్పడం మిగలటం. క్రీస్తు సమాజాన్ని, ప్రపంచాన్ని ప్రేమించాడంటే, దేవుడు లోకాన్ని ప్రేమించారు, కుమారుని పంపించాడు. పంపించి భూమి మీదకి ప్రతి ఒక్కరిని వాడి పాపాల నుంచి దూరం చేయడానికి, సమాజానికి విలువలు నేర్పించడానికి పంపించాడు. కానీ సమాజం ఏమని చెప్పింది తెలుసా? నువ్వు నమ్మకపోతే నరకంలో వేసేస్తాడంట కదా, మీ దేవుడు నమ్మకపోతే నరకంలో వేసేస్తాడు కదా అనుకుని మాట్లాడేది. కానీ క్రీస్తు ప్రేమ మీకు అర్థం కావాలంటే, దేవుని ప్రేమ మీకు అర్థం కావాలంటే, దేవుని మనసు మీకు అర్థం కావాలంటే, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ జరిగినటువంటి విషయం మీకు అందరికీ నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. నారాయణ కాలేజ్ తెలిసి మీ అందరికీ, నారాయణ విద్యా సంస్థల అధినేత ఉన్నాడు. ఆయనకి ఒక కొడుకు ఉండేవాడు, నితేష్. అబ్బాయి పేరు నితేష్ అనేటువంటి ఆ అబ్బాయి నారాయణ విద్యా సంస్థల అధినేతకి ఒక్కనొక్క కొడుకండి, ఒకే ఒక కొడుకు. ఎంత గారాభంగా పెంచుకుంటాడో తెలుసా కొడుకుని. అలా కొడుకు అడిగితే కాదన్నది ఏది ఉండదు. విద్యా సంస్థల్లోంచి వచ్చినటువంటి ప్రతి డబ్బు, ధనం, మొత్తం ఆస్తులన్నీ ఆ అబ్బాయే. చాలా బాగా ప్రేమిస్తాడు కొడుకుని. ఒకరోజు తన పుట్టినరోజుకి సర్ప్రైజ్ ఇవ్వాలి తన కొడుకుని కొన్ని కోట్లు పెట్టి కారు కొన్నాడండి. అది ఎలాంటిదో తెలుసా? ఎంత వేగంగా వెళ్ళినా ఇలా స్కిడ్ అవుతుంది తెలుసా? ఒకవేళ దాన్ని ఏదొచ్చి గుద్దీసినా దానికి ఇంచు కూడా ఏమవుతావు. అలాంటి కారు కొడుకు బర్త్డేకి కంటి ముందు పెడితే ఎగిరి గంతులేసేసాడండి కొడుకు. నాన్నకు పిచ్చి ప్రేమ. నారాయణ విద్యా సంస్థల అధినేతకి కొడుకంటే నితేష్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు బిజినెస్ పనుల మీద అబ్రాడ్ వెళ్ళిపోయాడు, ఫారెన్ వెళ్ళాడు ఆయన. ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత కొన్ని కాన్ఫరెన్సెస్ ఉన్నాయి, కాన్ఫరెన్సెస్ కి వెళ్ళాడు, వచ్చేసాడు రూమ్ లో రెస్ట్ తీసుకోవడానికి. వచ్చిన తర్వాత కొడుకు ఫోన్ చేశాడు, నానా భోజనం చేసావమ్మా అని అంటే, డాడీ భోజనం అయిపోయింది. ఎక్కడ ఉన్నావమ్మా మరి అంటే, ఇక్కడే బయట ఉన్నాను ఫ్రెండ్స్ తో పాటును, టైం 12 అయిపోతుంది కదా, ఇంటికి వెళ్ళిపోపడుకమ్మా అనేసి అంటే, సరే డాడీ వెళ్ళిపోతాననేసి బయలుదేరిపోడు కొడుకు బయలుదేరిపోయిన తర్వాత కారు ఏదైతే ఉందో డాడీ గిఫ్ట్ ఇచ్చిన దాని మీద వెళ్ళిపోతున్నాడు. వేగం ఇంచుమించు 200 దాటేసిందంటే వేగం. ఎందుకంటే కారు స్కిడ్ అవుతుంది, యాక్సిడెంట్ అయినా ఏ ప్రాబ్లం ఉండదు. ధైర్యం వచ్చింది, వేగంతో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ హైదరాబాద్ లో మెట్రో పిల్లర్స్ ఉన్నా చూడండి, ఆ మెట్రో పిల్లర్ను గుద్దేటప్పటికి కారు నుజ్జు అయిపోయింది. ఒక్క బెలూన్ కూడా ఓపెన్ అవ్వలేదు. కొడుకు పిప్పైపోయాడు లోపల, స్పాట్ చచ్చిపోయాడు వెంటనే. ఒక్కనో కొడుకు. చూడండి మీరు, వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ పిల్లర్ కూడా నేను చూశాను. దాన్ని కొడితే పిప్పి అయిపోయాడు కొడుకు. ఇది మీరందరికి ఎందుకు చెప్తుందని తెలుసా? దేవుడు ఆయన నమ్మకపోతే నరకానికి పంపించేస్తాడంట కదా మీ దేవుడు అంటారు కదా, దానికి ఉదాహరణకి చెబుతున్నాను. ఆయన ఎంత ప్రేమిస్తాడు. ఎప్పుడైతే కొడుకు చనిపోయాడో, కారు యాక్సిడెంట్ అయిపోయి కొడుకు చనిపోయిన వెంటనే ఈ పరిస్థితిని అందరూ తెలుసుకున్నారు. ఎవరు అడిగి ఇదిగో నారాయణ విద్యా సంస్థల అధినేత కొడుకు చనిపోయాడు అన్న విషయం తెలిసింది. పేపర్లోను, టీవీస్లోను న్యూస్ వచ్చేస్తుంది. తండ్రికి ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేస్తున్నప్పుడు పొద్దున్నే కాన్ఫరెన్స్ ఉంది ఆయనకి. కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా అప్పటికే రావడం లేట్ అయింది కనుక పడుకునేటప్పటికి 1 గంట 2 అయింది. స్విచ్ ఆఫ్ చేసి పడుకున్నాడండి. ఫోన్ కలవడం లేదు. ఒక పక్క నుంచి పిఎల్ అందరూ ఎక్కడ ఉన్నారు, బయట వాళ్ళకి వెళ్ళడానికి లేదు. ఏం చెప్పాలి? ఏదో ఒకలాగా మొత్తం మీద వీళ్ళు పిఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోన్ ఆన్ చేసుకునేటప్పటికి అన్ని మిస్డ్ కాల్స్ వచ్చినాయి. ఫోన్ చేశారు, నారాయణ విద్యా సంస్థల అధినేత ఉన్నారా అని అడిగితే, ఉన్నారు, లోపల రెస్ట్ తీసుకుంటున్నారు అనేటప్పటికి ఇదిగో ఒక విషయం చెప్పాలి, చాలా బాధ. ఏంటి అని అడిగితే, తన ఒక్కనో కొడుకు, ప్రేమించిన కొడుకు రాత్రి చనిపోయాడు అలాగే యాక్సిడెంట్ లోనే చెప్పారండి. వీళ్ళకి టెన్షన్ పట్టిస్తుందంత. కొడుకు మీదే పంచి ప్రాణాలు పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిస్తే ఏమైపోతాడో ఇతను. బ్రతుకుతాడా, చచ్చిపోతాడు, ఏంటి పరిస్థితి, ఎలా చెప్పాలి? ఆయన రెడీ అవుతున్నాడు. రెడీ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. ఆయన ముందు కాఫీ పెట్టి టీవీ ఆన్ చేసి పక్కకు పోయారంటే, గత రాత్రి నారాయణ విద్యా సంస్థల అధినేత కుమారుడు మెట్రో పిల్లలను గుద్దుకుని దారుణ దుర్మరణం మనకు న్యూస్ చూశాడు.
పక్కన పడిచాడు, కింద చతకలు పడిపోయాడు, గుండెలు బాదుకుని ఏడుస్తూ హడావిడిగా వచ్చేసాడండి ఇండియా. వచ్చేసి కొడుకు మీద పడి ఏడుస్తున్నాడు. ఏడ్చేటప్పటికి కొడుకు చితికిలి పేర్చారు. చితికి పేర్చిన తర్వాత ఆయన చేతికి ఇస్తారు కదా చితికి పెట్టడానికి, ఆ అగ్గి పెట్టడానికి ఏదైతే ఇచ్చాడో ఆ చితికి ఇచ్చిన తర్వాత చితిని మంట పెట్టమని, తలగరువు పెట్టమని ఆయనకి ఇచ్చాడు. వెళుతున్నప్పుడు న్యూస్ మీడియాస్ అందరూ ఉన్నారండి, మొత్తం అందరూ. ఈ మీడియాస్ వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడట. ఆయన ఏడుస్తూ అక్కడ వెంటనే కింద మోకాళ్ళు వేసి ఏడుస్తున్నట్ట. ఏడుస్తూ ఏమంటున్నాడో తెలుసా? అరే నానా, ఎంత గారాభంగా పెంచుకున్నది నువ్వు నాకు తలగూరు పెడతావని కదరా, నాతోటి ఎందుకు ఈ పని చేస్తానని గుండ్లు కొట్టుకుని ఏడ్చాడంటే, నువ్వు కదా నాకు తలగోరి పెడతావని నిన్ను పెంచుకున్నాను కదా, నీకు తలగోరి పెట్టేలాగా నన్నెందుకు తీసుకొచ్చావు ఈ స్థితికి అని గుండెలు బాదుకుని ఏడ్చాడట. ఇది మీకు అర్థమైతే దేవుడు నరకానికి పంపించడం లేదు, నరకానికి పంపించే పరిస్థితుల్లోనికి నువ్వు తీసుకొస్తున్నావు అతన్ని. నరకానికి తీసుకొచ్చే పరిస్థితులకి నువ్వే తీసుకొస్తున్నావు. ఆయన ఎవ్వరిని నశించిపోవడానికి ఇష్టం, కొడుకుని చంపుకున్నాడండి మన కోసం, కొడుకుని చంపుకున్నాడు. ఇది నీకు నిజంగా అర్థమైతే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే నీకు జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి.